హాయ్ నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్. దొండకాయలోనే ఒక డిఫరెంట్ వెరైటీతో వచ్చానండి. దొండకాయ పకోడీ. మన దాంట్లో మష్రూమ్ పకోడీ ఫ్రై సూపర్ హిట్. అండ్ అంతకుముందు ఒక పకోడీ ఫ్రై చేస్తే అసలు కింద పడి గిలగిల కొట్టుకో ఎగ్జాజరేషన్ కాదండి, నిజం. కావాలంటే చేసి చెప్పండి నాకు, అది చాలా బాగుండింది. అండ్ ఈరోజు దొండకాయతో చేస్తున్నాను. సూపర్ డూపర్ హిట్, సూపర్ హిట్, బొమ్మ హిట్, సూపర్ హిట్. ఇంగ్రీడియంట్స్ ఇంత సింపుల్: ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, శనగపిండి, బియ్యపిండి, కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు, దొండకాయలు, నూనె, అంతే. సింపుల్, చాలా సింపుల్. దొండకాయలు ఇలా మాత్రమే కోసుకోండి. వెనకాల పొయ్యి మీద నేను ఆయిల్ ఆల్రెడీ కాగిపోయింది. నేను జస్ట్ కలపటం, వేయటమే. దొండకాయలు వేసేసాను. అండ్ దీంట్లోకి ఆల్వేస్ ముందు పసుపు కొంచెం ఎక్కువ వేసాను. పసుపు 1/2 టీ స్పూన్ వేసాను. ఇది 1/2 కిలో దొండకాయలకి ఇవి ఉంచానమాట. ఈ 10-12 మా ఇంట్లో పచ్చడి కలుపుతాం. సన్న ముక్కలు కట్ చేసి ఒక 4-5 రోజుల్లో అయిపోతుంది. దొండకాయ ఇన్స్టెంట్ పచ్చడి మన ఛానల్లో ఉంది, చూడండి కావాలంటే. అండ్ ఉప్పు సరిపోను, ఒక 1 టీ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందు దీన్ని ఒక్కసారి మనం కలుపుదాం. ఇది ఫస్ట్ కోటింగ్ ఇది వేస్తే బాగుంటుంది. చాలా సింపుల్, చాలా డీసెంట్, చాలా ఈజీ. దొండకాయల్లో ఉన్నన్ని గుణాలు మామూలు కాదు అసలు. చాలా చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి దొండకాయలో. కలుపుకుంటే చెప్తా తర్వాత. శనగపిండి ఒక 3-4 టీ స్పూన్స్ అండి. మీకు గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 25 to 30 గ్రామ్స్ శనగపిండి, అంతే. 25 to 30 గ్రామ్స్ బియ్యపిండి. స్పూన్స్లో చెప్పాలంటే 4 టీ స్పూన్స్, అది 4 టీ స్పూన్స్. ఇది జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్. కారం 1.5 టీ స్పూన్. దీంట్లో పచ్చిమిర్చి కారం లేదు, ఎండుమిరపకాయ కారమే ఇందులో టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి కారం తర్వాత పైనంగా ఓన్లీ షో అండ్ తినడానికి 1 టీ స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా కొత్తిమీర. దీన్ని తీసుకొని కొంచెం వాటర్ పక్కకు పెట్టుకుందాం. దీన్ని మొత్తం కలిపేస్తాం. దీనికి పెద్దగా వాటర్ అవసరం లేదండి. ఇప్పటిదాకా నేను వాటర్ పోయిలా, అసలు ఒక చుక్క కూడా పోయిలా. దొండకాయలో ఫస్ట్ ఉప్పేసాం కదా, దాంట్లో వచ్చే వాటర్తోనే అయిపోయింది. చాలు, అవసరం లేకపోతే పోయకుండా ఉండటం బెస్ట్. కొంచెం పొడి పొడిగా బయటకు వస్తుందంటే ఇదిగోండి, ఒక స్పూను, అంటే ఆ పొడి దీనికి అంటుకోవడానికి 1 స్పూన్ వేసిన, అంతే చాలు. దీన్ని నీళ్ళుగా జోరుగా చేయకండి, ఇట్లాగా బాగుంటుంది. మనకి దొండకాయ చుట్టూ వచ్చే కోటింగ్కి ఇది బాగుంటుంది. పిల్లలకి బాగా నచ్చే దొండకాయ ఫ్రై ఇది. ఎందుకంటున్నానంటే ఇట్లా కరకరలాడే చిప్సీగా ఉండేవి నచ్చుతాయి కదా. మన ఛానల్లో సైలాస్ కిచెన్లో దొండకాయలోనే ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. అండ్ బిర్యానీస్ ఉన్నాయి. దొండకాయ బిర్యానీ చాలా బాగా చేశాను, చూడండి ఒకసారి. నూనె కాగింది ఇప్పటిదాకా, అక్కడ ఉంది కాబట్టి మీకు కూడా అంతే. నూనె కాగే టైంలో మిగతా ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. పైన అంటుకునే నూనె తప్పితే ఈ దొండకాయ ఫ్రైలో మీరు అనుకున్నట్టు ఎలాంటి నూనె పీల్చే అది జరగదు. కారణం ఏంటంటే ఇందులో మనం శనగపిండితో పాటు బియ్యపిండి కలిపింది, అందుకే. మంచిగా ఇట్లా పొడి పొడిగానే వేయండి. ఫంక్షన్స్లో చేసే దొండకాయ ఫ్రై ఇదే, డీప్ ఫ్రై. 10 తక్కువ 1/2 కిలో కాబట్టి 2 వాయిలు వేసుకోవటం బెస్ట్. ఒక్కసారి కోటింగ్ లైట్గా ఉంటేనే మనకి అట్లాగా దొండకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకొక 2 మినిట్స్లో ఈ దొండకాయలు దింపుతాం. అనగా ఆల్రెడీ నేను తీసి పెట్టుకున్నా కొద్దిగా కరివేపాకు, ఈ వాయకి సగం పల్లీలు, మొత్తం కలిపి కూడా వేయచ్చు. కానీ మీరు 1/4 కిలోనే చేస్తే కొద్దిగా పచ్చిమిరపకాయలు. సో అయిపోయింది. ఈ కలర్ వస్తే చాలు మనకి. దొండకాయలు వేగాలి, పచ్చిమిర్చి ఇలా సగం హాఫ్ ఫ్రై, బాగుంటుంది. ఎంత విడివిడిగా అయినాయో చూసారా. కోటింగ్ కనిపించట్లేదు కానీ కోటింగ్ ఉంది. ఎక్స్ట్రా చుక్కల నీళ్ళు మొత్తం టిష్యూ పేపర్లో ఇట్లా వేసుకుంటే కనుక టిష్యూ పేపర్కి అంటుకుంటుంది కాబట్టి మనకి టెన్షన్ ఉండదు. సో మళ్ళీ మిగతాది ఈజీ కదా. 1/2 కేజీ దొండకాయలో ఈ ఫ్రై మనకి 10 నిమిషాలు, మ్యాక్సిమం 12 నిమిషాల్లో అయిపోతుంది. ప్రిపరేషన్ దొండకాయలు కట్ చేసుకోవటం ఒక్కటే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. 5 నిమిషాలు దానికి తీసేయండి. ఈలోపు ఆయిల్ పెట్టేసుకోండి. కలపడం 2 మినిట్స్ పని, అన్నీ మెటీరియల్ అంతా కలపడం. ఆ తర్వాత వేయించడం ఇంకొక 5 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్. మొత్తం 12 మినిట్స్లో కేల్కతం. హైలోనే వేయించాను నేను. ఇవి దొండకాయలు సన్నగా తరిగాను, చక్కగా సన్నగా. ఈ పొడుగు దొండకాయలు ఇవి, పొట్టి ఈ బండయ్య దొండకాయలు కాదు. ఒక్కొక్క దొండకాయని 6-8 ముక్కలు చేసాం. చొక్క ఉడికిపోద్ది, కరికరా వేగుద్ది.
రెగ్యులర్గా నేను మా ఇంట్లో అంత డీప్ ఫ్రై చేయను, మీకు ఫంక్షన్ స్టైల్ చూపించాలి కాబట్టి చేశాను. 2-3 మినిట్స్ ఫ్రై అయింది. నేను వేసేస్తున్నా కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి. పచ్చిమిరపకాయ వేయగానే మొహం మీదకి వచ్చిందండి. ఏం లక్కీగా ఏం పడలేదు, కానీ జాగ్రత్తగా ఉండండి, మిర్చి కొంచెం పేలుతుంది. కట్ చేసి వేసాను అప్పటికి, జాగ్రత్తగా ఉండండి. ఇలా ఫ్రై అయినా కూడా చాలాసార్లు దానికి జస్ట్ కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది అది కలిపినా కూడా బాగుంటుంది. చూద్దాం. సన్నగా తరగాలి దొండకాయ, అది మాత్రం మర్చిపోకండి. ఒక వాయ డీప్ ఫ్రై, ఒక వాయ నా ఫ్రై, అంటే నేను రెగ్యులర్గా చేసేది. నాకు పెద్ద డీప్ ఫ్రై ఇట్లా నాకు చాలా ఇష్టం. దీనికి జస్ట్ కొంచెం కారం చల్లండి, కొంచెం ఉప్పు చల్లండి లైట్గా, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం. అయిపోయాను. అద్భుతమైన దొండకాయ ఫ్రై. రసం, పప్పు ఏదైనా ఉన్నప్పుడు ఇది సైడ్కి పెట్టుకోవచ్చు, పిల్లలకి ఇట్లాగా. ఇంకో జలజల కరకర. దొండకాయ ఫ్రైస్లో ఆయిల్ ఫ్రై కాకుండా డీప్ ఫ్రైలా కనపడే ఫ్రై ఉంది, అది కూడా ఒకసారి చూసి చేయండి. కాస్ట్లీ ఫంక్షన్స్లో చేస్తారు, మామూలు అల్లటప్ప ఫంక్షన్స్లో ఇలాంటి ఫ్రై అయితే చేయరు. చాలా బాగుంది. చూసారు కదా, చేసేయండి మర్చిపోకుండా. చాలా చాలా బాగుంటుంది, మీ పిల్లలకి నచ్చుద్ది. ఉంటారు మరి మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. దొండకాయలో వైటమిన్ బి ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి, B12 తప్ప. B2, B3, B6, B9 కూడా ఉంటుంది. చాలా మంచిది మన స్కిన్కి, కానీ మన యాంటీబాడీస్ ఫామ్ అవడానికి చాలా మంచిది. అయిపోయింది. వైటమిన్ సి ఉంటుంది. థైమిన్ అని చెప్పి ఒక రేర్ హార్మోన్ ఉంటుంది అనమాట. అది దేనికి పనిచేస్తుంది అంటే, మన బాడీలో కార్బ్స్ తీసుకుంటాం కదా మనం, ఆ కార్బోహైడ్రేట్స్ని ఇమీడియట్ ఎనర్జీగా మార్చడానికి థైమిన్ అనేది పనిచేస్తుంది. డైరెక్ట్ మన బ్లడ్ ప్లాస్మాలోకి వెళ్తుంది ఈ థైమిన్ అనేది. ఇది తీసుకోవటం వల్ల ఆర్బీసీ అంటారు తెలుసా, రెడ్ బ్లడ్ కార్పస్కల్స్. ఆర్బీసీ పుష్కలంగా ఉంటేనే మనకి బ్లడ్ రక్తహీనత లేకుండా ఉంటుంది. దానిలో థైమిన్ పాత్ర కీలకం. డాక్టర్స్కి బాగా తెలుస్తుంది. నాలాగా న్యూట్రిషనల్ స్టడీస్ చేసి దీని మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాం మేము. అవన్నీ నేర్చుకున్నాయని మేము ఎదురు రుద్దేస్తూ ఉంటారు ఇలా. సో అది దానికి చాలా మంచిది, అంటే రక్తహీనతని నివారించడంలో ఫస్ట్. ఆటోమేటిక్గా ఈ కొలెస్ట్రాల్ తగ్గటం, ఇవన్నీ ఇన్బిల్ట్ బ్లడ్ ప్రెషర్ తగ్గటం, ఇవన్నీ